పంచాంగ శ్రవణం గురించి చెప్తూ ఒక మాట చెప్పారు శాస్త్రంలో. తిథైశ్చ శ్రేయమాప్నోతి అని. ఎవరైతే తిథిని తెలుసుకుంటారో వాళ్ళు శ్రేయాన్ని పొందుతారు, ఐశ్వర్యాన్ని పొందుతారు, ధనాన్ని బాగా సంపాదిస్తారు. నాకు కూడా అర్థమయ్యేది కాదు ముందు. ఈ తిథి ఏంటో తెలుసుకోవడం వల్ల డబ్బులు ఎలా వస్తాయండి మనుషులకి అనుకునేవాడిని. నేను నా యొక్క దగ్గర మిత్రుడిని ఒకరిని గమనించాను. వాడు బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఆ బిజినెస్ చేసేటప్పుడు ప్రతిరోజు ఎవ్రీడే అతను తిథి చూసుకుంటూ ఉంటాడు. ఆ రోజు అన్నీ మైండ్లో ఉంటాయి. అంటే సోమవారం మనకు ఆ గడియలేంటి, అమృత గడియలేంటి, ఈ మంచి టైం ఏంటి, బ్యాడ్ టైం ఏంటి, యమగండం ఏంటి, ఇవన్నీ కూడా మైండ్లోనే ఉంటాయి. సోమవారం క్యాలెండర్లా పక్కా పెట్టేసుకుంటుంటాడు. ఈరోజు తిథి ఏంటి పక్కాగా చెప్పేస్తుంటాడు. నేను అడిగాను, ఏంటి ఎందుకింత నీకు అంత వాటి మీద అంత సెంటిమెంట్ అంటే, లేదు నేను కొన్నిసార్లు బిజినెస్ చేసేటప్పుడు నేను ఈ టైమ్స్ ఫాలో అవడం, యమగండము రాహుకాలం చూసుకోవడము, ఆ తిథిని చూసుకొని చేయడము నేను చేసిన తర్వాత నాకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు రావడం జరిగింది. నాకు సెంటిమెంట్లా తయారైపోయింది. ఏం చేసినా సరే ఆ తిథుల్లో ఫాలో అవడము నాకు చాలా స్థలంలో కూడా తయారైపోయింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే రిజల్ట్స్ నాకు వస్తున్నాయి కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉంటాను. నేను అమావాస్య రోజు కొత్త సంతకాలు చేయడం కానీ, కొత్త ఈవెన్ చిన్న చెక్కు రావడం కానీ, పేమెంట్ చేయడం కానీ నేను చేయను. కాబట్టి అంత పద్ధతిగా నేను పెట్టుకుంటాను. నాకు రిజల్ట్ బాగా వస్తుంది అని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది, తిథైశ్చ శ్రేయమాప్నోతి అంటే శ్రేయం ఎలా వస్తుంది తిథి తెలుసుకోవడం వల్ల అంటే, ఈ విధంగా మనకు మంచి సమయాలు ఉంటాయి ప్రతి రోజులో కూడా. ఆయా సమయంలో మనం ప్లాన్ చేసుకొని మంచి చేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు ఖచ్చితంగా తిథి తెలుసుకోవడం వల్ల మనకు శ్రేయం వస్తుంది.